పెరటి చెట్టు అండి ఇది. దొండ చెట్టు పందిరేసాను. దొండకాయలు కోసుకుంటున్నానండి. అవి మా చెట్టు దొండకాయలండి. 1/2 కేజీ అలా వచ్చాయండి. అన్నీ లేతగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ మందు లేకుండా పండినాయండి, ఆర్గానిక్. అయితే చూడండి 1/2 కిలోకి వచ్చాయి మాయి. వాటిని బాగా కడిగేసి 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చీలకలు చేసి పెట్టుకున్నాను. కరివేపాకు 3 రెమ్మలు, 3 రెమ్మలు కరివేపాకు, ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అండి, పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకొని చూడండి అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దొండకాయలు అవి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లాంగ్గా కట్ చేసుకోండి. ఈసారి నేను లాంగ్గా కట్ చేస్తున్నాను. అన్నీ లేతగా ఉన్నాయండి, చాలా అంటే చాలా లేతగా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే అసలు మామూలుగా తినరు, చాలా దోరగా ఉన్నాయి. అట్ట పిందే కాదు, పండు కాదు, బాగుంది. ప్రతి కాయ చెట్టు కాయ వేసరికి చక్కగా మన నచ్చినట్టు కోసుకోవచ్చండి. ఎట్లా ఏ సైజులో కంటే ఆ సైజులో అన్నీ పొడుగ్గా అన్నీ కోసి పెట్టుకున్నానండి. అలా చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకొని దొండకాయలు, ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి అవి తీసి పెట్టుకున్నాను. అవి కొన్ని తర్వాత ఆయిల్, మన బాండీలో ఆయిల్ వేసేసుకొని గ్యాస్ ముట్టించుకున్నానండి. ఆయిల్ వేసుకొని పోపులు వేసుకున్నాను. ఆ పోపులు కూడా నేను ఆల్రెడీ కలిపి పెట్టుకుంటానండి. ఆ పోపులు అవి వేసుకొని పచ్చిమిర్చి ఇందాక కట్ చేసుకున్నా చూడండి, ఆ చీలికలు, ఆనియను అవి కలిదిప్పుకుంటా. తర్వాత పచ్చిమిర్చి అవి కొంచెం దోరగా వేగగానే ఆ దొండకాయ వేసుకున్నానండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అవి వేసుకున్నాక పసుపు వేసుకున్నానండి. ఇంకా అవి మనం కలుపుకుంటూ ఉండాలి. మనం కింద ఆయిల్ అది మాడిపోకుండా, అంతే వదిలేస్తే కింద మాడిపోయి పైన పచ్చిగా ఉంటుంది, కింద మాడిపోయి ఉంటుందండి. అందుకని మనకు గెంటితో తేపకోసారి కలుపుకుంటూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. మనం మూత పెడితే ఏమో ఉడికిద్దండి. మనం ఫ్రైగా కావాలంటే మనం మూత పెట్టకుండా ఉండాలి, లేకపోతే గుజ్జుగా అవుతుంది. ముక్కగానే ఉండాలా ఉడకాలా అంటే. 2 నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. అది చూడండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది. మళ్ళీ మనం తీసుకుంటూ ఉండాలండి. తర్వాత కాసిన వాటర్ వేసుకున్నానండి. మళ్ళీ ఏంటంటే ముక్క లోపల పచ్చి లేకుండా ఉడుకుతుంది. ఉడికినాక మళ్ళీ ఎగుతుంది. మూత అయితే పెట్టుకోకూడదు. మూత పెడితే మాత్రం గుజ్జు వస్తుంది, అది గుజ్జుగా అవుతుంది, ముక్కలాగా ఉండదు. తర్వాత సాల్ట్, నేనైతే కల్లుప్పు వేసినాను. వాటర్ వేసుకున్నాను కదా, కరుగుతుంది వాటర్ వేయటం వల్ల, అందువల్ల కల్లుప్పు వేసాను. మనం వాటర్ వేసుకోకపోతే కల్లుప్పు వేసుకోకూడదండి, సాల్టే యూజ్ చేయాలి. మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి కరిగిద్ది కనుక నేను కల్లుప్పు వాడాను. మళ్ళీ కలిపి ఆ వాటర్ అంతా పోయిందాక, మనం ఫ్రై కదా చేసుకుంటాను, అందుకని వాటర్ అంతా అయిపోవాలి. 1 స్పూను కారం వేసుకున్నాను. మళ్ళీ కలుపుకుంటూ ఉన్నానండి. చూడండి కొంచెం వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ కూడా మనకి ఇనికిపోవాలా, మనం తిప్పుకుంటూ ఉండాలా. దొండకాయ ఫ్రై అండి. చూడండి ఎంత చక్కగా ఉందో, గోల్డెన్ కలర్లో వచ్చింది చూడండి. మనం ఏం వేసాం, పసుపు, ఉప్పు, కారం, ఆ 3 వాడామండి. నీళ్ళు కాసిన వేసుకున్నాం అంతే. కూరగాయల పరంగా ఆనియను, పచ్చిమిర్చి, చీలకలు, దొండకాయ అంతే. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.